గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు డైలసీస్కి వెళ్ళే ముందర అయితే ఎండ బాగా వచ్చింది, అందుకని ఒక 5 నిమిషాలు ఎండకైతే ఇట్లా నిలబడదామని చెప్పేసి ఆయన సూర్యకిరణాలు మొత్తం మొహం మీద పడుతున్నందువల్ల చాలా బాగా అనిపిస్తుంది. అందుకే ఒక 5 మినిట్స్ రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాను. ఇంకా టైం అయితే అయింది, వెళ్ళాలి. 7:30కే సూర్యుడు ఎంతగానం కొడుతుండో. ఈరోజు ఏంటంటే ఈరోజు అందరు కొంచెం లేట్ వస్తారు, అందువల్ల అని చెప్పేసి నేను కొంచెం లేట్ వెళ్తున్నాను. కానీ ఉదయం ఇలా ఎండకు నిలబడితే చాలా బాగా మంచిగా అనిపిస్తుంది. Later that same evening. సో హాయ్ గాయ్స్, ఇప్పుడైతే మేము స్కూల్ నుంచి వచ్చేసినాం. ఫస్ట్ వీడియో చూసిన ముందరైతే అందరు లైక్ కొట్టండి. ఇగో ఇంకా డ్రెస్ చేంజ్ కూడా చేసుకోలేదు. అండ్ ఇది మా స్పోర్ట్స్ డ్రెస్ అనమాట. మన ఇద్దరిట్లో ఎవరిది బాగుందో, సో యాక్చువల్లీ మీరు మా ఇద్దరిట్లో ఎవరిది బాగుందో కామెంట్ చేయండి. ఓకే, నాది బ్లూ, వింది గ్రీన్. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. అక్షయదేమో యాక్చువల్లీ పింక్, కానీ ఆమె వేసుకోదు, ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఏం మాట్లాడతాడు నువ్వు? సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయినా. సో డాడీ కోసం అయితే కాఫీ అండ్ నా కోసం అయితే పాలు పెట్టుకుంటున్నాం. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయిపోయింది, చక్కెర కూడా అంతే చేసిన. ఇప్పుడు డాడీకి కాఫీ అండ్ నాకు బూస్ట్. గ్లాస్ తీసుకో. నువ్వు పాలు అవుతా, నేను కాఫీ తాగుతా. నేను పాలు అవుతా. బూస్ట్ is the secret of our energy. Boost is the secret of my energy. Our energy. పెద్ద గ్లాస్ వేడుకొని కడుగు. చూడండి, మా మమ్మీ మార్నింగ్ ఏం చేసిందంటే, నా డాడీ పెద్ద పాల ప్యాకెట్ తెచ్చిండు, మేము తిని వెళ్ళామని. సో అట్లే బూస్ట్ కూడా తెచ్చిండు. మేము మార్నింగ్ ఇంకా హడావిడిలో వెళ్ళిపోయినాం. మమ్మీ అయితే పాలు ఉంచింది, ఇప్పుడు బూస్ట్ తాగమని. బూస్ట్ దాపెట్టుకుంది చూడండి. దాపెట్టుకోలేవా అంటే ముగ్గురికి ఒక్కొక్కటి అని ఇంకొకటి ఉందండి ఆమెతో. దొంగది అక్షయ్ అయితే, పెద్ద దొంగ. నేను పాలు తాగాను కాబట్టి తీసుకున్నా. అసలు పాలు లేకపోతే దానికి దీనికి ఏమైనా లింక్ ఉందా? ఏంటి మమ్మీ ఎవడీడు? మీరు పాలు తాగుతున్నారు కాబట్టి నేను తీసుకున్నా. మా గిన్నె అయితే మాడి మషి అయిపోయింది. ఇది చూడండి, నువ్వే దొంగలు అది. నానేడైతే ఇప్పుడు కాఫీ పొడి లేదని షాప్కి వెళ్ళిండు తేడానికి. మనం ఆ పిల్ల పాలు తాగంగా. ఎన్నిసార్లు అడగాలి? నీళ్ళు ఈడ పడుతున్నాయి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు డాడీకి ఇది కాఫీ. మొత్తం కింద చల్లినా అనుకో, వచ్చినాక నీ పెళ్ళి చేస్తా పొరకతో. సో కాఫీ అయితే డాడీకి రెడీ. డాడీకి ఇచ్చేసేయాలి. డాడీ కాఫీ. వెయిటింగ్ నేను అప్పటి నుంచి కాఫీ కోసం ఎప్పుడు తీసుకొస్తావా అని. మాకు బూస్ట్ చేసుకుంటున్నాం ఇప్పుడు. ఇక తాగినావా? ఇగో ఇప్పుడు కలుపుకోవాలి. రే నువ్వు ఉండేది మొత్తం ఏం చేస్తున్నావురా? జరుగు. అరే రే నాని అన్ని పాలు. చీ నువ్వే కడగాలి. ఇప్పుడు నీతోనే కడుగుపిస్తావా? ఓవర్ యాక్షన్ చేయకు. జరుగు. ఆ రెండిట్లో ఎవరికి? డిందుకు మంచిగా. సో ఇప్పుడైతే మేము కాఫీ, డాడీకి కాఫీ అండ్ మాకైతే బూస్ట్ ఇవ్వండి తాగుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, వైష్ణవి ఒక డ్రెస్ వెండుతుంది, ఎందుకంటే రేపు ఊరు వెళ్ళేది ఉంది. యాక్చువల్లీ ఉతికినవి ఏం లేవు, రేపు మార్నింగే ఊరు వెళ్తా కాబట్టి వైష్ అయితే ఉతుకుతుంది. ఎప్పుడైతే సండే పిండుతారో వాళ్ళ మమ్మీతో కలిసి వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేస్తారు. వాళ్ళ మమ్మీ ఎవ్రీ సండే అందరి పిండుతాయి. కాకపోతే రేపు మార్నింగ్ వెళ్తున్నా కాబట్టి బట్టలు అన్నీ చేసినట్టున్నాయని చెప్పేసి వైష్ అయితే ఉతుకుతుంది. చాలా థ్యాంక్స్ అమ్మా, నిజంగా లేకుండా ఇబ్బంది అవుతుండే రేపు మార్నింగ్ వెళ్ళడానికి. ఊకే లైట్గా ఉతికేసాయమ్మా. వాడేమో గడ్డి పట్టుకొచ్చింది. ఏంటి కదా ఇది? ఏంటివి? చిట్పట్ల. సరేలే.
ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీకి అయితే హెల్త్ బాగాలేదు కదా, అయితే నిన్న డాక్టర్ ఉండి రైస్ తినొద్దన్నాడు. అందుకని చెప్పేసి వైష్ అయితే వాళ్ళ మమ్మీ కోసం అని చపాతీ చేస్తుంది ఇప్పుడు. ఈరోజు ఇంట్లో అయితే ఆలు కర్రీ చేసిండ్రు. ఆలు కర్రీ రైస్లా అంత నచ్చలేదు, పిల్లలకి ఇట్లా ఎవరు సరిగా తినలేదు. అందుకని చెప్పేసి ఇంకా అందరికి చేస్తుంది డాడీ అంటుంది చపాతీ. అందరికి వేస్తావా మళ్ళీ కూడా మమ్మీ వారికి వేస్తావా? అందరికీ చేస్తున్నా. ఇబ్బంది ఏం కదా? ఏం లే. అయితే చపాతీ పిండిలో ఆయిల్ పోస్తారా అమ్మ? ఎందుకట్లా ఏమో తెలియదు. మమ్మీకి తెలుసా? అంటే నాకు తెలిసి ఒకవేళ స్మూత్ రావడానికి లేదంటే ఈజీగా సాగడానికి ఉంటుందేమో ఆయిల్ పోసేది కదా. ఏమో మేబీ అయి ఉండొచ్చు. వైషు అవన్నీ గుడిగలు కట్టి పెట్టుకుంది. గుడిగలు అంటే రౌండ్గా కట్టి పెట్టుకొని ఇప్పుడైతే చపాతీలు అయితే వేస్తుంది. వైషుకు చపాతీలు చేయడం వాళ్ళ మమ్మీ నేర్పించింది, కానీ వాళ్ళ మమ్మీ కంటే మంచిగా చేస్తుంది వైషు చపాతీ. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఈ పూరి పిండితో ఈజీగా అవుతుందా చేయడానికి, గోధుమ పిండితో ఈజీగా అవుతుందా? దీంతోనే ఈజీ అవుతుంది. పూరి పిండితోనా? అది ఆశీర్వాద్ కొంచెం గట్టిగా ఉంటుంది, ఇబ్బంది అనిపిస్తుంది. చపాతీ ఇట్లా మెత్తగా ఉంటుంది, అదైతే గట్టిగా ఉంటుంది. అది ఇంకోటి డైజెషన్ ఇట్లా తొందరగా కాదు. వయసు చూడండి ఎంత పెద్ద చేస్తుంది చపాతీలో. అవి ఆల్మోస్ట్ ఆ పీట ఎంత ఉందో అంత అన్నం చేస్తుంది. అట్లుంటది మనతోని. అంత పెద్దగా చేస్తున్నావు అమ్మా. అవి పెద్ద సైజు పూరీలు ఉంటాయా గా సైజులో చేస్తుంది. చపాతీలు ఇట్లా మంచిగా వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ రౌండ్గా. చాలే అమ్మా, ఎక్కువ దా పిండి ఉంటే రేపు చేసుకోవచ్చు. వైషమ్మ కొన్ని చేసి, లేకుంటే అందరం లైట్గా ఒక్కొక్కటి తినేద్దాము. మమ్మీకి ఒక 2 చేసి మనం ఒక్కొక్కటి తినేద్దాం. ఫ్రెండ్స్ వైష్ అయితే చపాతీలు చేస్తుంది. ఇప్పుడు నేను అక్షయ్ అయితే ఇవైతే కాల్చబోతున్నాము. వైష్ చేస్తుంటుంది, మేమిద్దరం నేను అక్షయ్ ఏమో కాలుస్తాము. అంత లోపల వాళ్ళ మమ్మీకి ఇట్లా వచ్చేస్తుంది. ఇట్లా కొంచెం సైడ్కి అమ్మా, ఒకదాని మీద ఒకటి వేస్తే అతకపోతే అట్లా వేసి తీసుకోవడానికి ఈజీ ఉంటుంది. అట్లా అతకపోయినా అనుకో మొత్తం వేస్ట్ అయిపోతాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను అక్షయ్ అయితే చపాతీలు అయితే కాలుస్తున్నాము. వైష్ అవతల చపాతీలు చేస్తుంది, నేను అక్షయ్ కాల్ చేసి ఫాస్ట్గా అయిపోతుంది. నీకు కాల్చడానికి వస్తుందా? వస్తుంది కానీ మాడిపోతుంది. అరే రే పెద్ద సమస్య వచ్చి పడింది. వస్తుంది కానీ మాడిపోతుంది. వస్తా కానీ మాడిపోతుంది అంటే ఎక్కువసేపు ఉంచితే మాడిపోతుంది. ఒక 2 నిమిషాలనే తిప్పేస్తే మాడిపోదు. మధ్యలో ఒట్టిగా అయితే నేను కాలిస్తే సైడ్లో కాల్చాలి, ఇట్లా సైడ్లో తీసుకోవాలి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది అక్షయ కాలుస్తుంది. అదైతే పెంచి మీద అక్షయనే వేసింది, నాకన్నా మంచిగా వేసింది. నేను వేస్తే కొంచెం మధ్యలో ఇట్లా పైకి లేస్తుంది, ముడతలాగా పడుతుంది. అక్షయ ఇంకా బాగా వేసింది. ఇదైతే సక్సెస్ఫుల్ కదా. ఫస్ట్ చపాతీ అయితే నేనైతే కాల్ చేసిన, సెకండ్ చపాతీ నుంచి ఇప్పుడు అక్షయ హ్యాండ్ ఓవర్ వేసుకుంది. ఫ్రెండ్స్ ఈరోజు అయితే వీడియో ఇది. ఫ్రెండ్స్ ఇంట్లో ఏం పని ఉన్నాయి ఇట్లా మా ఇద్దరు కూతుర్లు అయితే షేర్ చేసుకుంటారు. వాళ్ళ మమ్మీకి అయితే చాలా హెల్ప్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ మమ్మీ షాప్ కష్టపడుతుంటారు కాబట్టి ఇద్దరు అయితే అర్థం చేసుకొని ఇద్దరు పనులు అయితే షేర్ చేసుకుంటారు. నిజంగా మంచి రెస్పాన్సిబిలిటీ ఉంది ఫ్రెండ్స్. నేను గొప్పలు చెప్తున్నాను కాదు, మా ఇద్దరు కూతుర్లకు అయితే మంచి రెస్పాన్సిబిలిటీ ఉంది. అది కాక ఫ్యామిలీని అర్థం చేసుకుంటారు. నా హెల్త్ ఇలా ఉంది కాబట్టి, వాళ్ళ మమ్మీ అంత కష్టపడుతుంది కాబట్టి పెద్ద అయితే బాగా అర్థం చేసుకుంటారు. ఇంకా చిన్న అయితే ఇంకా కొంచెం మెచ్యూరిటీ లెవెల్ రాలే కాబట్టి ఈమెకి ఇట్లా ఇంకా రావడంగా మంచిగా అర్థం చేసుకుంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే వీడియో. మళ్ళీ నెక్స్ట్ మంచి బ్లాగ్తోనే కలుస్తాము. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా. అలా మా ఫ్యామిలీని మీ ఫ్యామిలీ అనుకుంటే సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ చెప్పమ్మ.